సమారిటన్ ఉమెన్, సమరయ స్త్రీ, ఆమె గురించిన సంగతులు యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో రాసి ఉన్నాయి. యోహాను ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చాడు అనేది మనం ఆలోచించాలి. చాలా గ్రాఫిక్గా, డీటెయిల్గా ప్రభువుతో ఆమె కాన్వర్స్ చేస్తున్న పద్ధతి, ప్రభు ఆమెతో కాన్వర్స్ చేస్తున్న పద్ధతి రాశాడు. ఎందుకంత డీటెయిల్గా రాయాల్సి వచ్చింది? అందులో ఏమన్నా విశేషం ఉందా? ఇంత ఈ ఎపిసోడ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఇలాంటి విషయాలు ఆలోచించాలి. ఈయన శిష్యుడైన యోహాను, ఆయన రాసిన పుస్తకాలు మనకి 5 కనిపిస్తాయి బైబిల్లో. ఒకటేమో సువార్త, 3 పత్రికలు, ఆ తర్వాత ప్రకటన గ్రంథం. సువార్త రాసేప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడు అనే సంగతి తెలియజేస్తాడు. పత్రిక రాసేప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడు అనేది తెలియజేస్తాడు. సువార్త రాసేప్పుడు 20:31 ఉంటుంది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమున జీవము పొందినట్లును ఇవి వ్రాయబడును అంటాడు. పత్రిక రాసేప్పుడు 5:13, మొదటి పత్రిక 5:13, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు ఉంచేశారు, నిత్య జీవము కలవారని తెలుసుకొనున్నట్లు ఈ సంగతులు రాయిచున్నాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు సువార్త రాసేప్పుడు దేవుని వాక్యంగా ప్రేరేపించి ఎందుకు రాయించాడు? యేసే దేవుని కుమారుడైన క్రీస్తు అని తెలుసుకోవాలా? తెలుసుకున్న కారణంగా జీవం పొందాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యంగా పత్రిక ఎందుకు రాయించాడు అంటే, ఇప్పటికే దేవుని కుమారుని నామంలో విశ్వాసం ఉంచుతున్నారు మీరు, అలాంటి మీరు నిత్య జీవం కలవారని తెలుసుకోవాలని ఆయన ప్రేరేపించి రాయించాడు. ఇలాగా ఇంత చక్కగా తను వివరణ ఇచ్చేప్పుడు ఇది ఇంత ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ఎందుకంటే యేసే క్రీస్తు అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే తెలుసుకుంటామో జీవం పొందడం అనేది దేవుడు ఉద్దేశించిన పద్ధతి. ఇప్పుడు 4వ అధ్యాయంలో ఉన్న సంగతి ఏంటంటే, ఆయన గలిలయ నుంచి యూదయకు వచ్చాడు. వెంటనే రిటర్న్ జర్నీ. ఎందుకు అంటే అక్కడ పరిసయ్యులు కంపేర్ చేయటం మొదలుపెట్టారు. బాప్తిసం ఇచ్చే యోహాన్ని, యేసు ప్రభుని. అందుకు అబ్రప్ట్గా ఆయన తిరుగు ప్రయాణం, దానిలో విశేషం. ఆ తిరుగు ప్రయాణంలో సమరయ ప్రాంతాల ద్వారా వెళ్ళాల్సి వచ్చింది. ఆ వెళ్ళాల్సి వచ్చినప్పుడు అది మిడ్డే. ప్రభు టైర్ అయిపోయినట్టు అలసి ఉన్న రీతినే బావి దగ్గర ఆయన కూర్చుండిపోయాడు. అది ఆయన మనుషుల్లో మనిషిగా ఆయనకి సంబంధించిన విషయం. అలసి ఆయన బావి దగ్గర కూర్చుండిపోయాడు. ఆ సమయంలోనే ఒక స్త్రీ వచ్చింది. ఆమె సమరయురాలు, సమారిటన్ ఉమెన్. ఆమె నీళ్లు చేదుకోవటానికి వచ్చింది. వచ్చినప్పుడు ప్రభువు అడుగుతున్నాడు ఆమెని, విల్ యూ గివ్ మీ ఎ డ్రింక్? అమ్మా, నాకు దాహమనికి ఇవ్వు అని అడుగుతున్నాడు ఆయన. ఆమె సర్ప్రైజ్ అయిపోయింది. ఏంటి ఇలా అడుగుతున్నాడు ఈయన అంటే, ఆయన వస్త్రధారణ చూసే యూదుడని ఆమెకు అర్థమైపోయింది. మీరు యూదులు కదా, యూదుడైన నువ్వు సమరయ స్త్రీనైన నన్ను ఎందుకు దాహానికి ఇమ్మని అడుగుతున్నావు నువ్వు? వెంటనే జాన్ యాడ్ చేస్తాడు అక్కడ. ఏంటంటే, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. జ్యూస్ డోంట్ అసోసియేట్ దెమ్సెల్వ్స్ విత్ సమారిటన్స్. ఆమె అడుగుతుంది. అడిగితే ప్రభు జవాబు వేరుగా ఉంటుంది. అసలు నిన్ను దాహానికి ఇమ్మని అడిగిన ఆయన ఎవరో నువ్వు ఎరుగుంటే, ఆయన నిన్ను అడగటం కాదు, నువ్వే ఆయన్ని అడుగుతావు. అప్పుడు ఆయన నీకు లివింగ్ వాటర్ ఇచ్చుండేవాడు.
ఇచ్చేవాడు. ప్రభు యొక్క జవాబు, ఇఫ్ యు న్యూ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ హూ ఇట్ ఈస్ దట్ ఆస్క్ యూ ఫర్ ఎ డ్రింక్, యూ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్ అండ్ యూ వుడ్ హ్యావ్ గివెన్ యూ లివింగ్ వాటర్. దేవుని వరం ఏంటో నీకు తెలుసుంటే అలా అడిగేదానివి. అడిగితే ఆయన నీకు జీవజలం ఇచ్చేవాడు. అనగానే ఆమె షీ ఎక్స్ప్రెసెస్ హర్ అస్టానిష్మెంట్. వాట్ ఈస్ దిస్ మ్యాన్ స్పీకింగ్ అన్నట్టు. సార్, యూ హ్యావ్ నథింగ్ టు డ్రా విత్ అండ్ ద వెల్ ఈస్ డీప్. వేర్ కెన్ యూ గెట్ దిస్ లివింగ్ వాటర్ అని కంటిన్యూ చేస్తుంది. ఏంటి నువ్వు మాట్లాడేది? చేదుకోవటానికి ఏమైనా ఉందా? ఎలాగా ఆ జీవజలం ఇస్తానంటున్నావు? నువ్వు మా పితరుడైన అబ్రహాం కంటే ఏమన్నా గొప్పవాడివా? ఆయన తాగటానికి, ఆయన వాళ్ళు తాగటానికి, ఆయన పశువులు తాగటానికి, ఈరోజు మేము కూడా తాగటానికి మాకు ఈ బావి తవ్వించి ఇచ్చాడు. నువ్వు ఆయన కంటే గొప్పవాడివా? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే, అమ్మా ఇదిగో ఈ నీళ్లు తాగే ప్రతివాడు మళ్ళా దప్పికుంటాడు. కానీ నేనిచ్చే నీళ్లు ఉన్నాయే, అవి నీలో నుండి ఊరెడు జీవజలపు బుగ్గగా ఉంటాయి అని అంటున్నాడు ప్రభు. నేను ఎవరికైతే నీళ్ళు ఇస్తానో ఆ నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండును. ప్రభు ఆ మాట చెప్తున్నాడు. నేను the water I give him will become in him a spring of water welling up to eternal life. ఆమె వెంటనే తన రిక్వెస్ట్ తెలియజేసుకుంటుంది. అయ్యా, అయితే ఆ నీళ్ళేవో నాకు ఇవ్వకూడదు, నేను దాహం కొనకుండా రోజు ఆ నీళ్ళ కోసం నేను వచ్చి వెళ్ళకుండా నువ్వు ఆ నీళ్ళు నాకు ఇవ్వకూడదు అని అడుగుతుంది ఆమె. అప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా వెళ్ళి నీ భర్తను తీసుకురా అన్నాడు. నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా, నీ పెనిమిటిని తీసుకురా అని అంటే వెంటనే ఆమె, అయ్యా నాకు పెనిమిటి లేడు సార్, ఐ డోంట్ హ్యావ్ ఎ హస్బెండ్ అంటుంది ఆమె. అప్పుడు ప్రభు అంటున్నాడు, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే అంటే నిజమే చెప్పావు అన్నట్టు. నీకు 5 పెనిమిట్లు ఉండరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్పితివి. వాట్ యు సెడ్ ఈజ్ ట్రూ అంటున్నాడు ప్రభు. నీకు 5 పెనిమిట్లు ఉండేవాళ్ళు, ఇప్పుడున్న పెనిమిటి కూడా అతను నీవాడు కాడు అని ప్రభు ఎప్పుడైతే ఈ రకమైన విషయం ఆమె దగ్గర ఎత్తాడో ఆమె వెంటనే, సార్ ఐ కెన్ సీ దట్ యు ఆర్ ఎ ప్రాఫెట్. అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుతున్నాను అని కాన్వర్సేషన్ సడన్గా మార్చేసింది ఆమె. అంటే ఫిజికల్ నీడ్ నుంచి స్పిరిచువల్ నీడ్కి తీసుకెళ్ళిపోయింది. ఫిజికల్ రెల్మ్ నుంచి స్పిరిచువల్ రెల్మ్ తీసుకెళ్ళిపోయింది. ఆమె తీసుకుని వెళ్ళి ఏమి మాట్లాడుతుందంటే, మా పితరులు ఇదిగో ఈ పర్వతం మీద దేవుణ్ణి ఆరాధించారు. కానీ యూదులు చెప్పేది ఏంటి అంటే, ఆరాధించేవాళ్ళు యెరూషలేములోనే ఆరాధించాలి అని అంటున్నారు. అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహించున్నాను. ఇదిగో నీకు ఒక విషయం చెప్తున్నాను. ఏంటి అంటే, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధిస్తూ వచ్చారు. కానీ యూదులు ఏమంటున్నారు, యెరూషలేములోనే ఆరాధించాలి అని చెప్తున్నారు. ఆరాధించాల్సిన స్థలము యెరూషలేములోనే ఉందని వాళ్ళు చెప్తున్నారు. అన్నప్పుడు ప్రభు వెంటనే దానికి జవాబు, అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీద నన్ను యెరూషలేములో నన్ను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవాళ్ళు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవాళ్ళం. రక్షణ యూదుల్లో నుండియే కలుగుతుంది.
అయితే ఎవరైతే యథార్థంగా ఆరాధిస్తారో ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలం రాబోతుంది. అది వచ్చేసింది. ఎందుకు? తండ్రి తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. వెంటనే ఆమె మెస్సియాకు సంబంధించిన విషయం వరకు వెళ్ళిపోయింది. ఏమంటుంది ఆమె? నిజమే, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయను అని చెప్పింది ఆమె. అప్పుడు ప్రభువు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను, ఐఆమ్ హీ, ప్రభు చెప్తున్నాడు. అప్పుడు వెంటనే కుండ అక్కడ వదిలేసి బావి దగ్గర ఆమె ఊళ్ళోకి వెళ్ళిపోయి, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన చూడండి, ఈయన ఆ ప్రవక్త కాడా, ఈయన మెస్సియా కాడా, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆయన కాడా అని చెప్పగానే ఆ ఊళ్ళో వాళ్ళంతా వచ్చారంట. వచ్చి ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ప్రభువుని చూసి అనేక మంది విశ్వాసం ఉంచారంట. వాళ్ళు అప్పుడు ఆయన్ని రిక్వెస్ట్ చేసి మా ఊళ్ళోకి వచ్చి ఉండమని అడిగినప్పుడు ప్రభు వెళ్ళి అక్కడ 2 రోజులు ఉంటే ఇంకా అనేకులు వాళ్ళేమంటున్నారు అంటే, ఇదిగో నువ్వు చెప్పిన నీ సాక్ష్యాన్ని బట్టి కాకుండా మా అంతటా మేము ఆయన మాటలు విని మేము ఈ సంగతి తెలుసుకున్నాం. అనేకులు విశ్వాసం ఉంచి వాళ్ళు అంటున్నారంట, నిజముగా ఈయన లోకరక్షకుడు. ఇది జరిగిన విషయం, ఎపిసోడ్. దీనిలో కాన్వర్సేషన్ అంతా మనం చూసుకుంటూ వచ్చాం. ప్రభువు ఏంటి ఆయన జీవ జలము అని అంటున్నాడు, లేదా నిత్య జీవానికి సంబంధించిన నీళ్ళు అని అంటున్నాడు అని మనం ఆలోచించాలి. వేరే చోట అదే యోహాను రాసిందే 7వ అధ్యాయంలో 37-38 వచనాల్లో ఆ పండుగ రోజు మహాదినమైన అంచెదినాన్నంట. ఆ పండుగలో ప్రభు ఎత్తైన స్థలం మీద నిలబడి, ఎవడైనా దప్పికొనేలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నేనిచ్చు నీళ్లు వాని కడుపులో నుండి ఊరెడు జీవపు జలం బుగ్గగా ఉండును అని ప్రభు అనౌన్స్ చేస్తే, వెంటనే యోహాను 39 వచనం నుండి యాడ్ చేస్తాడు. ఎందుకు ప్రభు ఈ మాట అన్నాడు అంటే, వాళ్ళు పొందబోయే పరిశుద్ధాత్మ గురించి ప్రభు ఈ మాట అన్నాడు. ఆత్మ అప్పటికింకా అనుగ్రహింపబడలేదు. కాబట్టి ఈ నిత్య జీవానికి పరిశుద్ధాత్మకు సంబంధించిన విషయంగా ప్రభు చెప్తున్నాడు. ఈ నిత్య జీవం అనేది లోపల నుండి కలిగేది, వాని కడుపులో నుండి ఊరెడు జీవజలపు బుగ్గ. ఇది ఒక స్ట్రీమ్ అని అక్కడ అంటున్నాడు ప్రభు. ఇక్కడ స్ప్రింగ్ అంటున్నాడు ప్రభు. ఎ స్ప్రింగ్ ఆఫ్ లివింగ్ వాటర్ వెల్లింగ్ అప్ ఇన్ ఎ పర్సన్. ఎ స్ప్రింగ్ ఆఫ్ లివింగ్ వాటర్ వెల్లింగ్ అప్ ఇన్ ఎ పర్సన్. ఇది ఆత్మకు సంబంధించిన విషయం. కాబట్టి ప్రోగ్రెసివ్గా ప్రభువు ఈ ఆత్మకు సంబంధించిన విషయంగా ఆమెతో మాట్లాడుతూ ఆమెను అలాగలాగా ఆ ప్రోగ్రెస్లో ఈ నిత్య జీవం అనేది ఏదో ఆమె పొందేలాగా, ఆ ఊళ్ళో వాళ్ళందరూ పొందేలాగా ప్రభు తన గురించిన సత్యాన్ని బయలుపరుచుకున్నాడు. అది మనం గమనించాలి. అప్పుడు భర్తని తీసుకురమ్మంటాం, పెనిమిటిని. ఆమెకు ఆశ వచ్చింది, ఏంటో ఆయన విచిత్రంగా మాట్లాడుతున్నాడు. ట్రూ, దిస్ ఈజ్ మై ఫిజికల్ నీడ్. I'll have to drink water. Then I'll have to come every day to fetch water. This has been happening. It's a here is an offer of some water.
let it be whichever water it is. It will quench my thirst, and if it becomes available, that is something very great. This man appears to be a special person. అప్పటికే ఆమె గమనించి ఆ రకంగా తను కోరుకుంటుందన్నమాట. నేను దప్పికొనుకున్నట్లు, నేను రోజు వచ్చి చేదుకోకుండా ఉండేట్లు, నువ్వు మాట్లాడే ఆ జీవజలం ఏదో నాకు ఇవ్వు అని అంటే, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసురా అంటున్నాడు ప్రభు. ఆమె వెంటనే అంటుంది, నాకు పెనిమిటి ఎక్కడ ఉన్నాడు, లేడు అంటుంది. లేదు నీకు అంటే నువ్వు చెప్పింది సరి. నీకు గతంలో 5 పెనిమిట్లు ఉండేవాళ్ళు, ఇప్పుడున్న పెనిమిటి నీ పెనిమిటి కాదు. నువ్వు చెప్పింది నిజమే, వాట్ యు సెడ్ ఈజ్ ట్రూ అన్నాడు ప్రభు. ఇక్కడ పెనిమిటిని తీసుకురా అన్న ప్రభు ఆమె సంగతి ఎత్తి చూపించి అక్కడితో ఆపేసినట్టు మనం గమనించాలి. ఎత్తి చూపించాడు, అక్కడితో ఆపేశాడు. అంటే తర్వాత మనం ఎపిసోడ్ అంతా చూస్తే ఆమె వెళ్ళి ఆ పెనిమిటి ఇప్పుడున్నవాడు కూడా తన పెనిమిటి కాదని ప్రభువే చెప్పేశాడు. అంటే ఇంకా తీసుకురమ్మంటంలో ఆమె ప్రయత్నించాల్సిన ప్రయత్నం ఏమీ అక్కడ కనపట్ల. ఎందుకంటే తీసుకురమ్మనని ఆమెతో చెప్పించిన తర్వాత అతను నీ పెనిమిటి కాడు, నువ్వు చెప్పింది కరెక్టే అని ప్రభువే చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ ప్రభువు ఎత్తి చూపించడం వరకే కనిపిస్తుంది, ఆమెకు తన సంగతి అర్థం అవటం వరకే కనిపిస్తుంది. ఆమెకు అర్థమైన సంగతిని దిద్దుకోవాల్సిన అంశం అప్పటిదిగా కాదు అనే సంగతి కూడా కనిపిస్తుంది. ఎత్తి చూపించిన ఆ తప్పు దిద్దుకోవాల్సిన టైం అప్పుడు కాదు అనే పద్ధతి కూడా కనిపిస్తుంది. ఇలాంటి ఆమె విషయంలో జాలిపడే పద్ధతి ఈ స్కాలర్స్లో కొంతమంది దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఏమంటారు అంటే 5 పెనిమిట్లు అంటే 5 కాండాలంట, ఇప్పుడుదేమో ఇంకొక గ్రంథం అంట. 5 కాండాలు, ఇప్పుడు ఇంకొక గ్రంథం, ఈ రకమైన ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేవాళ్ళు. అంటే ప్రభువుకి లేని జాలి కనిపించే స్కాలర్స్ ఉన్నారు. ఇంటర్ప్రిటేషన్స్ ఆ రకంగా ఉంటున్నాయి. ప్రభు అసలు ఆ సమరయ మార్గంలో వెళ్ళడం ఏంటి, అసోసియేట్ అవ్వనప్పుడు ఎందుకు వెళ్ళాలి, అదొక ప్రశ్న. అలాంటి ఆయన ఆ సమరయ స్త్రీని దాహానికి నీళ్ళు ఇమ్మని ఎందుకు అడగాలి? దూరం పెట్టే యూదులు ఉంటూ ఉన్నప్పుడు ఇలాంటి ఆమెను మామూలుగా సమరయులుగా దూరం పెట్టడం, ఆమె ఉన్న పరిస్థితిని బట్టి మరింతగా ఊళ్ళో వాళ్ళే దూరం పెట్టడం, మార్జినలైజ్డ్ అంటాం. ఇలాంటి ఆమె విషయంలో ప్రభువు ఇచ్చే ఇంపార్టెన్స్ ఆశ్చర్యం కలిగించాలి. ప్రభు చూపించే కన్సర్న్ ఆశ్చర్యం కలిగించాలి. ప్రభు ఆమెకు రక్షణ అవసరం ఒక్క వ్యక్తిగా ఉన్నప్పటికీ ఆమెకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంతసేపు ఆమెతో కాన్వర్సేషన్ చేయడం, ఆమెతో ఎంగేజ్ అవ్వటం, ఆమెను కాన్వర్సేషన్లో ఎంగేజ్ చేయటం, ఇవన్నీ కూడా మనకి ఆశ్చర్యాన్ని కలిగించేవిగా ఉండాలి. అసోసియేషన్కి సంబంధించిన విషయాల్లో మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. ఈమె తప్పులో ఉన్న స్త్రీ. ఇలాంటి తప్పులో ఉన్న స్త్రీని ఊళ్ళో వాళ్ళు కూడా వెలివేసినట్టు చూస్తూ ఉంటారు. అలాంటి తప్పులో ఉన్న స్త్రీని తప్పెత్తి చూపించి ఆమె తప్పు ఆమె ఒప్పుకునేలా చేసి ఆమె రియలైజ్ అయ్యేలా చేసి అక్కడితో ఆపి ఆమెకు ఆ నిత్యజీవం అనేది ఇవ్వటం అనేది మనకి ఆశ్చర్యం కలిగించాలి. ఆ తర్వాత ఆమె ఎప్పుడైతే ప్రభు ప్రవక్త అని ఆమెకు అర్థమైందో ఆమె వెంటనే టాపిక్ మార్చేసింది. ఏంటి టాపిక్ అంటే ఆరాధన గురించి ఎత్తుకుంటుంది ఆమె. మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించిరి, కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా, మా పితరులు ఈ పర్వతం మీద దేవుణ్ణి ఆరాధించారు, కానీ మీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, యూదులు చెప్పేది ఏంటంటే ఆరాధించాల్సిన స్థలం ఇక్కడ కాదు,
యెరూషలేములో ఉంది అని చెప్తారండి. ఇప్పుడు కొంత బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలి ఈ సమారిటన్స్కి సంబంధించి. అప్పుడే మనం పూర్తిగా ఆమె కాన్వర్సేషను అప్రిషియేట్ చేయగలం. ఆమె యొక్క అండర్స్టాండింగ్, ఆమె యొక్క డిజైర్ని మనం కనుక్కోగలం, తెలుసుకోగలం. సమరయులు ఎవరు వీళ్ళు అని అంటే, మనం రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయంలో ఈ అష్షూరీయులు ఇశ్రాయేలీల్ని ఓడించినప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటో మనం తెలుసుకోవాలి. డిపోర్టేషన్ అంటాం. ఎవరినైతే ఓడించారో అందులో ఉపయోగపడే వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి వేరు వేరు చోట్ల వాళ్ళ యొక్క ఏలుబడి చేస్తున్న చిన్న చిన్న దేశాల్లో పెట్టేశారు. అంతేకాకుండా రకరకాల జాతులు వాళ్ళని అక్కడి నుండి తీసుకొచ్చి ఇక్కడ మిగిలిపోయిన జనంతో పాటు నివసించేలాగా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎప్పుడైతే ఇలా జరుగుతూ వచ్చిందో వాళ్ళు ఏంటంటే అప్పటికీ యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అప్పటికే రకరకాలుగా బయలుదేవతలు వైపు వెళ్ళిపోయిన వాళ్ళు, భక్తి అటు ఇటు అయిపోయిన పరిస్థితులు వాళ్ళు ఉన్నప్పుడు, ఈ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని కూడా కలుపుకొని ఒక రకమైన సింక్రెటిక్ పద్ధతిలో దేవుణ్ణి ఆరాధించడం అనేది మొదలైపోయింది. గెరిజీము పర్వతం మీద బలిపీఠం కట్టి వాళ్ళు ఆర్గ్యూ చేస్తారండి. ఏంటి అంటే, ఇప్పుడు దేవుడు చెప్పినప్పుడు యోర్దాను దాటిన తర్వాత మీరు అక్కడ రాళ్ళు నిలిపి నాకు బలిపీఠం కట్టండి అని దేవుడు చెప్పాడు కదా, అదే ఈ స్థలం అంటారంట వాళ్ళు. దీనికి సంబంధించి ఏంటంటే, ఈ సన్బల్లట్కి అల్లుడు అయిపోయాడు ఒక ఆయన, ప్రధాన యాజకుని యొక్క మనవడు, సన్బల్లట్కి అల్లుడు. మనం ఈ నెహెమ్యా గ్రంథంలో చూస్తాం. ఆ ప్రధాన యాజకుడిని నెహెమ్యా చాలా స్ట్రాంగ్గా డీల్ చేస్తాడు. కాబట్టి ఆ ప్రధాన యాజకుడు ఏం చేశాడు అంటే, వేరైపోయి, అప్పటికే సరైన పద్ధతి కాదు, అలాంటి అతను ఈ థీరీ తయారు చేశాడు. ఈ గెరిజీం పర్వతం దగ్గర ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ ఆరాధించే పద్ధతి నెలకొల్పాడు అని చెప్తారు గ్రంథకర్తలు, బ్యాక్గ్రౌండ్ అంతా స్టడీ చేసిన వాళ్ళు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, ఒక రకమైన సింక్రెటిక్ రిలీజియన్ వచ్చింది. వచ్చి ఈ సమరయులు ఆ ప్రాంతం అంతా కూడా రోమా ప్రభుత్వం కిందకు వచ్చేసరికి హేరోద్ ద గ్రేట్ నియమింపబడ్డాడు. హేరోద్ ద గ్రేట్ తను ఈ సిరియా బేస్ చేసుకుని తను ఈ సమరయని తను ప్రొక్యురేటర్గా తను ఉంటూ, ఆ తర్వాత తను ఇక్కడ కైసరేలో కూడా ఒక పట్టణం తయారు చేయటం, అక్కడే బేస్ చేసుకుని, అంటే సమరయ ప్రాంతంలో పట్టణం తయారు, ఇవన్నీ రికార్డ్స్ అవి. కాబట్టి సింక్రెటిక్ రిలీజియన్ పద్ధతి వచ్చింది. ఎలాగూ ఇది అంటే ఆ పద్ధతి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈమె ఎలా మాట్లాడేస్తుంది, యాకోబు గురించి మాట్లాడుతుంది. ఎంత విచిత్రం! యాకోబు సంబంధించిన సంగతులన్నీ తనకి తెలుసు. కాబట్టి మావాడే, యాకోబు మావాడే, యాకోబు నమ్ముకున్న దేవుడు కూడా మావాడే. కాబట్టి వాళ్ళు నమ్మేది ఓన్లీ వన్ గాడ్, అందులో ఏం సందేహం లేదు. మోనోథియిస్టిక్ రిలీజన్ వాళ్ళది, యెహోవా దేవుణ్ణే వాళ్ళు నమ్మేది. సరే, వాళ్ళకున్న గ్రంథం ఏంటి అంటే 5 గ్రంథాలు, మొదటి 5 గ్రంథాలు. అవి చాలా తర్వాత మొత్తం బైబిల్ని గమనించి దాన్ని అథెంటికేట్ చేయడానికి చాలా ఉపయోగపడిందంట వాళ్ళ 5 పుస్తకాల గ్రంథం. అలాంటి 5 పుస్తకాల గ్రంథం కలిగిన వాళ్ళు. అంతేకాకుండా మోషే ప్రవక్తని నమ్మిన వాళ్ళు. మోషే ప్రవక్తని నమ్మటం, ఆ మోషే మళ్ళీ తిరిగి ఆయన వస్తాడు అని కూడా నమ్మటం. మోషే ప్రవక్తని నమ్మడం, మోషే మళ్ళీ వస్తాడు. ఇదిగో మాకు ఆమె అంటుంది, ఎప్పుడైతే ప్రభువు ఆయన ఈ ఆరాధన గురించి ఎత్తాడో ఆమె అంటుంది, నువ్వు చెప్పింది నిజమే, మాకు ఈ క్రీస్తు అనే మెస్సే వస్తాడని తెలుసు, ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయాలు బయలుపరుస్తాడు అని అంటే, అమ్మా ఎప్పుడోనో ఎక్కడనో నేనే అని ప్రభు ఆమెతో చెప్పినప్పుడు, అప్పుడు ఆమె అక్కడ బిందేయకుండా వదిలేసి ఊళ్ళోకి సంతోషంగా వెళ్ళడం అనేది మనం చూస్తాం. కాబట్టి మోషే నమ్ముతారు వాళ్ళు. మోషే
ప్రవక్తని నమ్ముతారు, ఆయన మరలా తిరిగి వస్తాడని కూడా వాళ్ళు నమ్ముతారు. అంతేకాకుండా పునరుత్థానం అనేది ఉందని నమ్ముతారంట, కానీ అది కూడా ఒక రకమైన దానికి ఏమి క్లారిటీ సరైనదిగా ఉండదండి. ఇది వాళ్ళ రిలీజియన్, ఈ సమారిటన్ రిలీజియన్. ఆ రిలీజియన్ అనుసరించి ఆమె మాట్లాడుతున్నప్పుడు మనం ఇలాంటివి మనం కరెక్ట్ చేసుకోవాలా. ఆమె తప్పులో ఉంది, ఓకే. తప్పులో ఉన్నంత మాత్రాన కెన్ వి సింప్లీ సే షీ ఈజ్ అన్ ఇర్రెలిజియస్ ఉమన్? తప్పులో ఉంది అంటే తప్పులో ఉండే ప్రతి ఒక్కడు ఇర్రెలిజియసా? మతం నుండి తప్పిపోయి దేవుడి నుండి తప్పిపోయిన వాడుగా అలా భావించవచ్చా? ఇంకేం హోప్ లేని వాళ్ళగా డిస్కార్డ్ చేసేయచ్చా? ఈషీ అని ఇర్రెలిజియస్ ఉమన్? ఆమెకు యాకోబుకు సంబంధించిన సంగతులు తెలుసు. అలాగే ఆమె ప్రభు గురించిన మాటలు వింటున్నప్పుడు ప్రవక్తని గ్రహించడం, తర్వాత ఆరాధన గురించి ఎత్తటం, ఆ తర్వాత రాబోయేవాడు ఉన్నాడని చెప్పటం, ఇవన్నీ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ సచ్ ఎ ఉమన్? బట్ షీ ఈజ్ సచ్ ఎ ఉమన్ అండ్ షీ అపియర్స్ టు బి ఏ రిలీజియస్ ఉమన్. ఇట్స్ పాసిబుల్. తప్పులో ఉంటారు, వాళ్ళకి సాయం అందించడం, బయటికి తీయటం అది మెయిన్ తప్ప వాళ్ళు దేవుడికి దూరం అయిపోయారు, ఇంకా హోప్ లేదు అని ఎందుకు అనాలి? ఇర్రెలిజియస్ అని ఎందుకు అనుకోవాలా? ప్రభు అనుకున్నాడా? ప్రభు వదిలిపెట్టాడా? ప్రభు పట్టించుకోలేదా? అలాంటి వాళ్ళతో, అలాంటి ఆమెతో ప్రభు మాట్లాడుతుంటే శిష్యులు కూడా ఆశ్చర్యపోయారు. కానీ ఏం మాట్లాడటానికి ధైర్యం చాలక అలా సైలెంట్ అయిపోయారు వాళ్ళు. ఏంటిది ప్రభు మనసు? ఇలాంటి వాళ్ళని ఎందుకు ప్రభు అలాగా కలుపుకుంటాడు? తర్వాత ఆమె రిలీజియన్లో ఆరాధనకి సంబంధించిన విషయం చాలా ప్రాముఖ్యమైనది అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఆమె అడుగుతుంది, మా వాళ్ళంతా కూడా ఈ గెరిజిం పర్వతం మీద కదా ఆరాధించేది, మీ వాళ్ళేంటి అక్కడ యెరూషలేములో ఆరాధించాలంటారు? అంటే ప్రభు అంటున్నాడు, అమ్మా ఇదిగో ఆరాధించాల్సింది గెరిజిం పర్వతం మీద కాదు, యెరూషలేములోనూ కాదు. ఎందుకు ప్రభు ఇలా అంటున్నాడు? ఆ తర్వాత అంటాడు, రక్షణ యూదుల్లో నుండే కలుగుతుంది, అందులో ఏం సందేహం లేదు. యూదుల్లో నుండే రక్షణ ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు అబ్రాహాముని పిలిచాడు, పిలిచి ఒక దేశాన్ని ఇచ్చాడు, ల్యాండ్ అది. ఆ దేశాన్ని ఇచ్చి ఆ ల్యాండ్కి ఆరాధనని కన్ఫైన్ చేయటం అనేది యూదుల యొక్క ఆలోచన. దేవుడు అంటే అక్కడ ఆ ల్యాండ్లోనే ఉంటాడు, ఎందుకంటే దేవుడిచ్చిన దేశం ఇది, ఈ దేశానికే సంబంధించిన వాడు దేవుడు, అది వాళ్ళ లెక్క. అందుకే యెరూషలేములో ఆరాధన, అక్కడ ఆరాధిస్తేనే దేవుణ్ణి ఆరాధించినట్టు అని వాళ్ళు అనగలుగుతున్నారు. అంటే అబ్రహాంకి దేవుడు దేశాన్ని ఇచ్చినందుకు జియోగ్రాఫికల్గా కన్ఫైన్ చేస్తున్నారు ఆరాధనని. ప్రభు దాన్ని సింపుల్గా కొట్టేస్తున్నాడు. ఎందుకంటే మారిపోబోతున్నాయి, ఫేజ్ మారబోతుంది. ఆనాడే అబ్రహాంకి దేవుడు తెలియజేశాడు, నీ సంతానం ద్వారా భూలోకములోని అన్ని కుటుంబములు ఆశీర్వదింపబడును. ఎప్పుడైతే భూలోకములోని ఎప్పుడైతే కుటుంబాలు ఈ మాటలు వినబడతాయో, బియాండ్ జియోగ్రాఫికల్ రీజియన్, జియోగ్రాఫికల్ లిమిటేషన్స్ నో లాంగర్ అప్లై. జియోగ్రాఫికల్ లిమిటేషన్స్ ఇంక అప్లై కావు అనే పద్ధతిలో ప్రభు చెప్తున్నాడు. అక్కడ ప్రభు అంటున్నాడు, ఒక కాలం వస్తున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీద నేను యెరూషలేములో నిన్ను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము. రక్షణ యూదుల్లో నుండి కలుగుతున్నది నిజమే, అబ్రహాము నుంచే రావాలా, అబ్రహాం సంతానమే, అబ్రహాం ద్వారానే దేవుడు భూలోకంలో అన్ని కుటుంబాలని ఆశీర్వదించాలి. దేవుడిచ్చిన వాగ్దానం అది. వాగ్దానం ఆఖరికి వచ్చేసరికి అందరికీ
ఫేజ్ మారేసరికి అర్థం చేసుకోవాల్సింది ఈ వాగ్దానం అందరికీ. కాబట్టి యూదుల నుండి కలుగుతుంది. అయితే జగ్రాఫికల్గా కన్ఫైన్ చేస్తారా? చేయొచ్చా? అప్పటికున్న రెవల్యూషన్ చాలా దేవుణ్ణి ఒక స్థాయి రెవల్యూషన్కే లిమిట్ చేయటమా? ఆయన రెవల్యూషన్లో ప్రోగ్రెస్ ఉండదా? అయితే అని అంటున్నాడు ప్రభు, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. Such worshippers, God the Father seeks after. ఆయన కోరుకునేది ఏది తండ్రి చిత్తం, ఏది ఆయనకి ఇష్టం, ఏ రకమైన ఆరాధన ఆయన ఉద్దేశిస్తున్నాడు, ఏ రకమైన ఆరాధన అయితే ఆయన దాన్ని స్వీకరిస్తాడు, ఇలాంటివి ప్రభు బయలుపరుస్తున్నాడు. ప్లేస్కి కన్ఫైన్ చేయటం, ప్లేస్కి కన్ఫైన్ చేసే మనసు, అది ప్రభు మెచ్చే మనసా, తండ్రి మెచ్చే మనసా? ఇక్కడైతేనే అనే మాటలు ఈ రోజున వినబడుతున్నప్పుడు, ఇక్కడైతేనే రక్షణ అని అంటున్నప్పుడు ఎలా పాసిబుల్ అది? తండ్రి మనసు ఏంటి? ఆయన గాడ్ ఆఫ్ ద యూనివర్స్, లార్డ్ ఆఫ్ ద యూనివర్స్. ఆయనే ఆకాశమును, భూమిని, సముద్రాన్ని, దానిలో ఉన్న సర్వస్వాన్ని సృష్టించినవాడు. ఆయన యెహోవా అందరికీ ఉపకారి. ఆయన మనుషులు, ఆయన సృష్టి ప్రపంచంలో ఎక్కడున్నా ఆయన ఇచ్చిన దేశానికి కన్ఫైన్ చేస్తే ప్రపంచం ఏమైపోవాలి? ఆయన ఉద్దేశం ఏమవ్వాలి? ఆయన చిత్తం ఏమవ్వాలి? ఏ ఒక్కరూ నశించిపోవటం తండ్రి చిత్తము కాదే. అలాంటప్పుడు ఎక్కడుంటారు మనుషులు? ఎక్కడన్నా ఉంటారు. ఒక చిన్న లొకాలిటీ, ఒక చిన్న చోట ఇక్కడే అంటే, ఇదే సత్యం ఇక్కడే అంటే ఏమన్నా జ్ఞానయుక్తంగా ఉందా? దేవునికి సంబంధించిన ఆలోచనకి సరిపడేదిగా ఉందా? ఒక వ్యక్తి ప్రారంభించిందే ఇంకదే అంటే ప్రపంచంలో ఎంతమంది వ్యక్తులు లేరు. ఇదొక ఏంటంటే జనరేషన్స్ అండ్ జనరేషన్స్. ఆ జనరేషన్స్లో ఒక్క చోటున్న ఒక్క వ్యక్తికి సంబంధించిన లైన్, అది ఒక్కటి మాత్రమే ప్రపంచంలో లైన్ అనే ఆలోచనలు ఎలా వచ్చాయి? ఎందుకు వచ్చాయి? వాటికి ఏమన్నా అసలు లాజిక్ ఉందా? ప్రభు మాట్లాడే మాట ఏంటి? తండ్రి యొక్క చిత్తంగా ప్రభు చెప్తున్న సంగతి ఏంటి? ఇలాంటివి ఆలోచించకుండా మేమే ఇక్కడే ఇలా అయితేనే రక్షణ, ఈ పద్ధతే. ప్రభు అనే మాటలు భయంతో స్వీకరించాలి మనం. యథార్థంగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. ఎప్పుడైతే ప్రభు అక్కడ ఉన్నాడో, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు. ఆరాధనకి సంబంధించిన ప్లేస్ కాకేమవుతుంది? అది తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు. ఆత్మ గురించిన సంగతులు ప్రభు మొదలుపెట్టి రాబోవాడుగా అప్పుడే తెలియజేసేస్తున్నాడు. ఆయన ఆత్మ అనుగ్రహింపబడటం గురించి, ఆయన జీవజలం ఉన్నప్పుడు, నిత్య జీవాన్ని ఇచ్చే నీటి బుగ్గ అంటున్నప్పుడు ఆయన ఆత్మ గురించిన మాటలు మొదలుపెట్టేశాడు. ఆత్మ అయిన దేవుడు కూడా ఉండబోతున్నప్పుడు ఆరాధన ఇంకెక్కడ ప్లేసా? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు వచ్చుతుంది, ఇప్పుడును వచ్చే ఉన్నది. ఎందుకు? ద లార్డ్ గాడ్ సీక్స్ ఆఫ్టర్ సచ్ కైండ్ ఆఫ్ వర్షిప్. ద లార్డ్ గాడ్ సీక్స్ ఆఫ్టర్ సచ్ కైండ్ ఆఫ్ వర్షిప్పర్స్. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. యూనివర్సల్ స్టేట్మెంట్. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు
ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. గాడ్ ఈజ్ స్పిరిట్ అండ్ హిస్ వర్షిప్పర్స్ మస్ట్ వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. ఆత్మ మనకి సింపుల్ విషయం, సింపుల్గా అర్థం చేసుకోగలిగే సంగతి. ఆత్మతోనూ ఎంత ఇష్టమైన ఆత్మ లేకపోతే ఎలా? ఆత్మకు సంబంధించిన ప్రస్తావన లేకపోతే ఎలా? ఎంత భక్తి అయినా ఆత్మకు సంబంధించిన ప్రస్తావన లేకపోతే ఎలా? ఆత్మకు సంబంధించిన విషయం దేవుని ఆరాధించటం. కాబట్టి భక్తి, ఇష్టం, ప్రేమ, నీతి ఇవన్నీ అవసరమే. కానీ అసలైంది ఆరాధన అన్నప్పుడు, తండ్రిని ఆరాధించడం ఆత్మతో ఉన్నప్పుడు అసలైన ఆరాధనకు సంబంధించిన సంగతి ఏంటి? అక్కడేమో పౌలు తేల్చి మాట్లాడుతున్నాడు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు కాడు అంటున్నాడు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేకుండా ఆయన ప్రభు అని చెప్పలేడు అంటున్నాడు. నోటితో ప్రభు అని అంటూ ప్రభు యొక్క ఆత్మ కలిగి లేకపోవటం ఏమనాలా? యేసు ప్రభు అంటే భక్తి కనపరుస్తూ, యేసు ప్రభు అంటే ప్రేమ కనపరుస్తూ, యేసు ప్రభు మతానికి సంబంధించిన వాడు అంటూ, యేసు ప్రభు పేరు మీద నీతి కనపరుస్తూ, యేసు ప్రభు కోసం జీవిస్తున్నానని చెప్తూ, ప్రాణం పెట్టడానికి కూడా రెడీ అంటూ, ఏదైతే అసలైన విషయమో దాన్ని విస్మరించడం. ఆత్మ గురించి వినపడకపోతే కొత్త నిబంధన సంగతి కానే కాదు. హెజ్కేలు చెప్తున్నాడు, నూతన హృదయాన్ని మీకు ఇస్తానంటున్నాడు దేవుడు, నూతన మనస్సును మీకు కలిగి చేస్తానంటున్నాడు, రాతి గుండెని మీలో నుండి తీసివేస్తానంటున్నాడు, మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. అవి చాలా కాదుగా. హెజ్కేలు గ్రంథం 36:25 నుంచి ఉంటాయి ఈ మాటలు. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడను అనుసరించే వారుగా, నా విధులను గైకొని వారుగా నేను మిమ్మల్ని చేస్తానంటున్నాడు. అంటే ఇన్డ్వెల్లింగ్ స్పిరిట్ అనేది కొత్త నిబంధన విషయము. అప్పటి వరకు ఆత్మదేవుడు దిగి రావటం, బలపరచడం, వెళ్ళిపోవటం. కాబట్టి శక్తి అన్నా అక్కడ చెల్లిపోయింది, వ్యక్తి అన్నా చెల్లిపోయింది. ఇక్కడ క్లియర్ కట్గా వ్యక్తి అని తెలుసుకోవాలి. కొత్త నిబంధనలో ఆయన మీలో ఉండును, మీతో ఉండును, నేను తండ్రి వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అంటే ఇండ్వెల్లింగ్ స్పిరిట్. ఆ ఇండ్వెల్లింగ్ స్పిరిట్ గురించిన ఆలోచన లేకుండా ఉన్నాడో లేదో తెలియకుండా, నిజమైన పాపక్షమాపణ పొందామో లేదో తెలియకుండా, రీజనరేట్ అయ్యామో లేదో తెలియకుండా, కొత్తగా తిరిగి జన్మించామో లేదో, పాపక్షమాపణ పొందటంతో పాటు పరలోక భాగ్యం పొందామో లేదో, నిత్యజీవం పొందామో లేదో తెలియకుండా ఎలాగా? ఏ రకమైన వర్షిప్ అది? ఏ రకమైన వర్షిప్? ప్రభు అంటున్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. తండ్రి అయిన దేవుడు, సత్యం ఇన్కార్నేట్ యేసు ప్రభు ఆమె ఎదుట నిలబడి ఉన్నాడు. ఆత్మకు సంబంధించిన సంగతులు ఆయన ప్రస్తావిస్తూ జరగబోయే సంగతిని సూచిస్తున్నాడు. ఆయన తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవాలి. ఎందుకు? ఆయన దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. గాడ్ ఈజ్ స్పిరిట్ అండ్ హిస్ వర్షిప్పర్స్ మస్ట్ వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. అప్పుడు ఆమె ఇలా అంటుంది కదా, మెస్సేయా వచ్చినప్పుడు మీరు చెప్పేవన్నీ మాకు చక్కగా తెలియజేస్తాడులేంటి. అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎప్పుడో ఎక్కడోనా తండ్రి గురించి మాట్లాడుతున్నావు. ఇక్కడ కుమారుడు ఉన్నాడు, ఆత్మ దిగి రాబోతున్నాడు. ఎక్కడోనా మెస్సేయా వస్తాడా? వచ్చినప్పుడు ఎన్నో విషయాలు నీకు తెలియజేస్తాడా? ఐ హూ స్పీక్ టు యూ యామ్ హీ. నువ్వు మాట్లాడుతున్న ఆ ప్రవక్త లేదా ఆ మెస్సియా ఎవరనుకున్నావు? నీతో మాట్లాడుతున్న నేనే.
ఆయనను ఆమెతో చెప్పారు. ఇలాంటి మాట విన్నప్పుడు మార్త గుర్తు రావాలా. లాజరు చనిపోయినప్పుడు ప్రభు వెళ్ళినప్పుడు, అమ్మ నీ సహోదరుడు తిరిగి లేస్తాడు అని అంటే ఆమంటది, అవును ప్రభు. అంటే ఇప్పుడు తిరిగి లేవటం అంటే నువ్వు చెప్పేది అదే కదా, థియలాజికల్. అంచెది నాన్న పునరుత్థానమందు నా తమ్ముడు నా సహోదరుడు తిరిగి లేస్తాడులే అంటే, మార్త ఏం మాట్లాడుతున్నావు? పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. ఎప్పుడో ఎక్కడోనా, అంచెది నాన్న ఇప్పుడే ఇక్కడే. ఆమె అంటుంది, ఈ క్రీస్తు అనబడే మెస్సియా వచ్చినప్పుడు మాకు ఆయన వస్తాడని ఎలాగో తెలుసు, వచ్చినప్పుడు సమస్తాన్ని మాకు తెలియజేస్తాడు అని అంటే ప్రభు అంటున్నాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. ఇలా ఆయన చెప్పగానే దాన్ని ఏమంటామంటే సాక్షాత్కారం అంటాం. అది జరిగేసరికి ఆమెకి ఇంకా నోటి మాట లేదు ప్రభు దగ్గర ఇంకా చెప్పేది. హృదయం అంతటితో ఆమె నమ్ముకున్నది. ఆ కుండ అక్కడే వదిలిపెట్టేసింది, ఊళ్ళోకి పరిగెత్తింది. నేను చేసినవి ఆమె బ్రతుకు సంబంధించిన సంగతులవి. బ్రతుకు మారడం అనేది జరగబోతూ ఉంది. బ్రతుకు యొక్క వాస్తవం ఆమె ఈ రోజున ఎరిగింది. తన పాపం యొక్క తీవ్రత ఆమెకు అర్థమైంది. ఆమెకు మారు మనసు రావడం అనేది జరిగింది. ఎప్పుడు అంటే ప్రభువు ఆమెను కనికరించి సాక్షాత్కరించినప్పుడు, ఆయన యొక్క సాక్షాత్కారం ఆమెకు దొరికినప్పుడు అది మారు మనసు అనుభవం. ఆ మారు మనసు అనుభవం అనేది ఎలాంటిది అంటే బ్రతుకును మార్చే అనుభవం. అది ఫ్యూచర్. ప్రభు లైఫ్లో ప్రవేశించడం, ఆ తర్వాత బ్రతుకులు మారడం. ప్రవేశం ముందు బ్రతుకులు మారడం, తర్వాత సాక్షాత్కారం ముందు దిద్దుబాటు తర్వాత. ఇలాంటి సత్యం ఎంత తొందరగా గమనిస్తే అంత మంచిది. దిద్దేసి ఆయన ఆమెకు నిత్య జీవాన్ని దిద్ది ఎత్తి చూపించి ఇచ్చాడు. దిద్దుకోవడం ఆయన సాయంతో లేదా ఆత్మ ఆమె పొందబోతున్న కారణంగా ఇండ్వెల్లింగ్ స్పిరిట్ యొక్క సాయంతో దిద్దుకోవడం ఆమె తర్వాత చేస్తుంది. అప్పటికెళ్ళి చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు, ఈయన మెస్సియా కాదా, క్రీస్తు కాదా, రండి వచ్చి చూడండి. అంతే. వాళ్ళు ఆశ్చర్యపోయారు. మెస్సియా ఇక్కడికి వచ్చేయటమా, క్రీస్తు ఇక్కడికి వచ్చేయటమా, ఎప్పుడో మోషే వస్తాడని మనం ఎదురు చూస్తున్నాం, ఆ ఎదురు చూసే వ్యక్తి ఇక్కడికి వచ్చేసాడా అని ఊళ్ళో వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి అనేకులు విశ్వాసం ఉంచారు. ఆ తర్వాత ఆయన చూశారు, రిక్వెస్ట్ చేశారు ఊళ్ళోకి రమ్మని. ఊళ్ళోకి తీసుకెళ్ళారు. 2 రోజుల నుంచి చేసుకున్నారు. ప్రభువు సమరయులతో ఉండిపోవటం, ప్రభువు సమరయ స్త్రీ అనే మనుషుల్ని లెక్కగట్టే మార్జినలైజ్డ్ ఉమెన్తో అంత కాన్వర్సేషన్, అంత ఇంపార్టెన్స్. ఆ ఊళ్ళో ఆయన యొక్క ప్రజెన్స్ అంత ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఉండిపోవటం విశేషం. 2 రోజులు ఉండిపోయాడు. అప్పుడు వాళ్ళంతా ఆమెతో అంటున్నారంట, అమ్మ నువ్వు చెప్పావు చాలా సంతోషం, ఇప్పుడు నువ్వు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కాకుండా మేము ఆయన చూసిన దాన్ని బట్టి మేము విశ్వాసం ఉంచుతున్నాం అని ఇంకా అనేకులు వాళ్ళు ఆయనలో విశ్వాసం ఉంచడం. వాళ్ళు చేస్తున్న అనౌన్స్మెంట్ ఏంటి అంటే, నువ్వు చెప్పిన దాన్ని బట్టి సంతోషమే, కానీ ఇప్పుడు మేము తెలుసుకున్నది ఏంటంటే ఈయన నిజముగా లోకరక్షకుడు. యూనివర్సల్ స్టేట్మెంట్. అప్పుడే అది ఈరోజు మనకందరికీ అర్థమైన యథార్థం ఏంటి అంటే, ప్రభువే సేవియర్ ఆఫ్ ద వరల్డ్, యేసు ప్రభువే లోకరక్షకుడు. ఇది సమరయ స్త్రీ ద్వారా మనం తెలుసుకున్న గొప్ప సంగతి. యేసు ప్రభువు లోకరక్షకుడు. సమరయుల ద్వారా
ఎవరైతే దూరం పెట్టబడ్డారో, ఎవరితో అసోసియేట్ అవ్వడం వాళ్ళకి చాలా తక్కువ విషయంగా అనిపించిందో, వాళ్ళ ద్వారా మనం తెలుసుకుంటున్న గొప్ప సత్యం ఏంటంటే యేసు ప్రభువు లోక రక్షకుడు. యూదులు సమరయులు, యూదులు ప్రభు యొక్క సత్యాన్ని ఎరిగిన వాళ్ళు, సమరయులు ప్రభువుకు సంబంధించిన సత్యం బయలుపరచబడినప్పుడు విధేయత చూపించిన వాళ్ళు. క్లించింగ్ ఇష్యూ విధేయత, క్లించింగ్ ఇష్యూ విశ్వాసం ఉంచటం. ఈ సమరయుల్ని యూదులు మిశ్రిత జనం అంటారు. అంటే వాళ్ళే కానీ మిశ్రిత జనం. అందుకే యూదులు వీళ్ళని ఒక సిజం అంటారంట. అంటే టోర్న్ ఆఫ్ పీపుల్, టోర్న్ అవే ఫ్రమ్ ద మెయిన్ రిలీజియన్. కాబట్టి కొంత అన్యజనులకి వీళ్ళకి తేడాని యూదులు చూపిస్తారంటే ఎంతైనా వీళ్ళు మనవాళ్ళే, బట్ టోర్న్ ఆఫ్ సిజం. ఈ సంగతి తెలుసుకోవాలా. వాళ్ళు కానీ వీళ్ళు కానీ అన్యజనులు కానీ ఎవరైనా కానీ ఆఖరికి ఒప్పుకోవాల్సిన సత్యం ఏంటంటే ఈ యేసే లోకరక్షకుడు. జీసస్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.